నోబడీ ప్రాబ్లం థర్డ్ బుక్ గురించి చేస్తున్న సెకండ్ వీడియో ఇది. వీడియో కొత్తగా చూస్తుంటే కనుక ఫస్ట్ వీడియో చూస్తే గానీ ఇదేమీ అర్థం కాదు. ఆ వీడియో లింక్ డిస్క్రిప్షన్ లోను కామెంట్స్ లోను ఉంది, చూడండి. ఇక కథలోకి వెళ్తే అది డిటరెన్స్ ఎరా. ట్రైసోలారిస్ ప్లానెట్ లొకేషన్ ని గ్రావిటీ డార్క్ ఫారెస్ట్ లోకి పంపడం వల్ల ఎర్త్ కూడా ప్రమాదం ఏర్పడింది. ట్రైసోలారిస్ దగ్గరున్న యూన్ తను ప్రేమించిన అమ్మాయి చెంగ్షిన్ కి 3 ఫెయిరీ టేల్స్ చెప్పాడు. అవేంటో, భూమి డార్క్ ఫారెస్ట్ అటాక్ నుంచి తప్పించుకోవడానికి ఆ కథల ద్వారా యూన్ చెప్పిన రహస్యాలేంటో ఈ వీడియోలో చూద్దాం. యూన్ చెప్పిన ఫస్ట్ ఫెయిరీ టేల్ పేరు ద న్యూ రాయల్ పెయింటర్. అనగనగా ఒకప్పుడు ఒక రాజ్యం ఉండేది. దాని పేరు స్టోరీలెస్ కింగ్డమ్. అంటే అక్కడ కథలుండేవి కాదు. తెలివైన రాజు, మంచి రాణి, కేపబుల్ మినిస్టర్స్, హార్డ్ వర్కింగ్ పీపుల్ ఉన్న ఆ రాజ్యంలో నిన్న ఈ రోజులా, ఈ రోజు రేపులా ఎటువంటి ట్విస్ట్లు టర్న్లు లేకుండా ప్రజల జీవితాలు ఎప్పుడూ ఒకేలా ఉండేవి. గొప్ప సుఖాలు లేకపోయినా ఊహించని కష్టాలు కూడా లేకపోవడం వల్ల అక్కడి ప్రజలంతా చాలా సంతోషంగా ఉండేవారు. ఆ రాజ్యంలోని రాజుకి 2 అబ్బాయిలు, 1 అమ్మాయి. రాకుమార్ల పేర్లు డీప్ వాటర్, ఐస్ శాండ్. రాకుమారి పేరు డ్యూడ్రాప్, అంటే మంచు బిందువు. పెద్ద కొడుకు డీప్ వాటర్ ఎప్పుడో చిన్నప్పుడే గ్లట్టన్ సీలో ఉన్న టూమ్స్ ఐలాండ్ కి వెళ్లి మళ్లీ తిరిగి రాలేదు. ఇక రాజు రెండో కొడుకు ఐస్ శాండ్ చాలా క్రూరుడు. చిన్నప్పటి నుంచి జంతువుల్ని తెప్పించి వాటికి రాజులాగా నటిస్తూ అవి ఏవో తప్పులు చేశాయంటూ పనిష్మెంట్ గా వాటిని చంపేసి వికృతంగా నవ్వుతూ ఉండేవాడు. రాజుకి అతని గురించే చింతగా ఉండేది. ఇక రాకుమారి డ్యూడ్రాప్ చాలా అందగత్తె, మంచి అమ్మాయి కూడా. ఈ పిల్లలు పెరిగి పెద్దవాళ్ళయ్యాక ఆ రాజ్యానికి ఒక కథ వచ్చింది. కొడుకు ఐస్ శాండ్ మంచివాడు కాదని తెలియడంతో రాజు తన 60వ పుట్టినరోజు నాడు రాకుమారి డ్యూడ్రాప్ ని తన వారసురాలుగా ప్రకటించాడు. ఎప్పుడూ క్రూరమైన ముఖంతో ఉండే ఐస్ శాండ్ కూడా అందుకు సంతోషించినట్టుగా కనిపించాడు. ఈ శుభ సందర్భంలో అందరి బొమ్మలు వేయిస్తానంటూ ఒక పెయింటర్ ని తీసుకొచ్చాడు ఐస్ శాండ్. ఆ 16 ఏళ్ల కుర్రవాడి పేరు నీడిల్ ఐ. ఆ కుర్రవాడు హెర్షింగన్ మోసికన్ అనే ప్లేస్ నుంచి వచ్చాడని, అతను ప్రపంచంలోనే గొప్ప పెయింటర్ అయిన మాస్టర్ ఇథీరియల్ శిష్యుడని, మాస్టర్ ఇథీరియల్ తర్వాత ఈ కుర్రవాడే అంత స్కిల్ ఉన్నవాడని చెప్తాడు ఐస్ శాండ్. నీడిల్ ఐ పెయింటింగ్స్ వేయడం కోసం రాజు వైపు, రాణి వైపు, రాకుమారి వైపు, కొందరు మంత్రుల వైపు కొన్ని సెకండ్ల పాటు మాత్రమే చూసి తలదించుకుంటాడు. ఆ తర్వాత నీడిల్ ఐ, ఐస్ శాండ్లు గుర్రాల మీద ప్రయాణం చేసి కోటకి కొంత దూరంలో ఉన్న ఒక అండర్ గ్రౌండ్ బంకర్ ని చేరుకుంటారు. అక్కడికి చేరుకోగానే నీడిల్ ఐ తన బ్యాగ్ లోంచి ఒక పెయింటింగ్ ని బయటకు తీసి ప్రిన్స్ ఐస్ శాండ్ కి చూపిస్తాడు. అది అతని గురువు మాస్టర్ ఇథీరియల్ది. గురువు బొమ్మ ముందుగా గీయడం తెలివైన పని అని ప్రిన్స్ అతన్ని మెచ్చుకుంటాడు. నీడిల్ ఐ ఆ పెయింటింగ్ ని పక్కన పెట్టి బ్యాగ్ లోంచి ఒక తెల్లని రోల్ ని బయటకు తీస్తాడు. అది స్నో వేవ్ పేపర్. అది హెర్షింగన్ మోసికన్ అనే ప్లేస్ లో ఉండే ఒకలాంటి చెట్టు ట్రంక్ లోని కొంత భాగం అని, ఆ చెట్టుకు 100 ఏళ్లు వచ్చాక ఆ ట్రంక్ పేపర్ లాగా చుట్టుకుంటుందని, దాని మీద పెయింట్ చేస్తే మాత్రమే తన మ్యాజిక్ వర్క్ చేస్తుందని ప్రిన్స్ కు చెప్తాడు నీడిల్ ఐ. తర్వాత ఆ పేపర్ ని అబ్సిడియన్ రాక్ తో ప్రెస్ చేస్తాడు. తర్వాత బ్యాగ్ లోంచి బ్రష్ తీసి ప్రిన్స్ ఐస్ శాండ్ కి చూపిస్తాడు. ఆ బ్రష్ హెర్షింగన్ మోసికన్ లో ఉండే తోడేళ్ల చెవుల ఫర్ నుంచి తయారు చేశారని, ఇక రంగులైతే అక్కడే ఉండే జైంట్ బ్యాట్స్ రక్తం నుంచి ఎరుపు రంగుని, అక్కడ సముద్రంలో తిరిగే స్క్విడ్స్ నుంచి నలుపు రంగుని, మీట్రాయిడ్స్ నుంచి నీలం పసుపు రంగుల్ని తయారు చేశారని, మూన్ బ్లాంకెట్ బర్డ్ అనే అతిపెద్ద పక్షి కన్నీళ్లతో అవన్నీ కలిపితే ఈ రంగులు తయారవుతాయని నీడిల్ ఐ ప్రిన్స్ కి చెప్తాడు. ఆ తర్వాత అతను స్నో వేవ్ పేపర్ మీద ఆ బ్రష్ తో రంగులతో రాజు బొమ్మ గీస్తాడు. ఆ పెయింటింగ్ పూర్తయ్యేసరికి ఆ బొమ్మలో ఉన్న రాజు కన్ఫ్యూజ్ అయినట్టుగా, షాక్ అయినట్టుగా కనిపిస్తాడు. అక్కడ రాజమందిరంలో తన మంచం మీద నిద్రపోతున్న రాజు హఠాత్తుగా మాయమైపోతాడు. ఆ పెయింటింగ్ అయిపోయాక దాన్ని పక్కన పెట్టి ప్రిన్స్ చెప్పినట్టుగా రాణి బొమ్మ గీస్తాడు నీడిల్ ఐ. అక్కడ కోటలో ఆమె కూడా తన మందిరంలోంచి మాయమైపోతుంది. ఆ తర్వాత మంత్రుల పెయింటింగ్స్ వేయమంటాడు ప్రిన్స్. రాకుమారి కంటే వాళ్లే ఎక్కువ ప్రమాదం అని ఐస్ శాండ్ ఉద్దేశ్యం. తప్పకుండా యువరాజా, తెల్లారేసరికి మంత్రుల బొమ్మలతో పాటుగా రాకుమారి బొమ్మ కూడా పూర్తి చేస్తాను అంటూ పనిలో పడతాడు నీడిల్ ఐ. ఇక్కడ ఇదిలా ఉంటే అక్కడ కోటలో రాకుమారి గది తలుపులు ఎవరో గట్టిగా కొడుతూ ఉంటారు. రాకుమారి డ్యూడ్రాప్ నిద్ర లేచేసరికి ఆంటీ వైడ్ తలుపు తీసి రాకుమారి నిద్ర చెడగొడుతున్నందుకు ఎవరినో తిడుతూ కనిపిస్తుంది. ఆమె రాకుమారి వెట్ నర్స్ మాత్రమే కాక చిన్నప్పటి నుంచి తల్లి కంటే ఎక్కువగా పెంచింది. తలుపు అవతల నిలబడి ఉన్న కెప్టెన్ ఆమెను పట్టించుకోకుండా రాకుమారితో మాట్లాడతాడు. రాజు, రాణి తమ మందిరాల్లోంచి మాయమైపోయారని, హెర్షింగన్ మోసికన్ నుంచి వచ్చిన ఒక పెయింటర్ రాకుమారితో మాట్లాడాలని అనుకుంటున్నాడని చెబుతాడు కెప్టెన్. ఆ పెయింటర్ నీడిల్ ఐ గురువైన మాస్టర్ ఇథీరియల్. ముసలివాడైన ఇథీరియల్ విచిత్రంగా ఒక గొడుగు వేసుకుని ఉంటాడు. ఇంకా విచిత్రంగా ఆ గొడుగు రిబ్స్ విరిగిపోయి ఉండడంతో దాన్ని విప్పి ఉంచడం కోసం ఆపకుండా తిప్పుతూ ఉంటాడు. అలా తిప్పకపోతే కనుక తను కూడా మాయమైపోతానని అతను రాకుమారికి చెప్తాడు. అప్పుడు అతను రాకుమారికి జరిగిందేంటో వివరిస్తాడు. ఇదంతా ప్రిన్స్ ఐస్ శాండ్ చేశాడని, రాజ్యాధికారం కోసం అతను రాజుని, రాణిని, రాకుమారిని
వాళ్లకు సపోర్ట్ చేసే మంత్రుల్ని చంపాలనుకున్నాడని, ఆ పని చేయడం కోసం తన శిష్యుడైన నీడిలైని సెలెక్ట్ చేసుకున్నాడని చెప్తాడు మాస్టర్ ఇథీరియల్. మాస్టర్ ఇథీరియల్ ఒకప్పుడు ఉన్న హెర్షింగన్ మోసికన్ ఒక మ్యాజికల్ ప్లేస్. మాస్టర్ ఇథీరియల్ కి మనుషుల్ని పెయింటింగ్స్ గా మార్చడం అనే మ్యాజిక్ తెలుసు. అతని దగ్గర ఆ మ్యాజిక్ నేర్చుకున్న నీడిలై ఇప్పుడు రాజుని రాణ్ణి పెయింటింగ్స్ గా మార్చేశాడు. ఇక వాళ్ళు చనిపోయినట్టే. నీడిలై మాస్టర్ ఇథీరియల్ పెయింటింగ్ కూడా వేశాడు. కానీ అతను మాయమైపోకుండా మాస్టర్ ఇథీరియల్ వేసుకున్న ఆ గొడుగే అతన్ని కాపాడుతోంది. ఆ గొడుగును అతను ఒక డ్రాగన్ బాడీ పార్ట్స్ తో తయారు చేశాడు. అది ఎలా అంటే, ఒకసారి హెర్షింగన్ మోసికన్ కి ఒక అబిస్ డ్రాగన్ వచ్చింది. అది చాలా పెద్దది. దాన్ని పెయింటింగ్ గా మారుద్దామని అక్కడి పెయింటర్స్ ట్రై చేశారు గానీ అది ఎగురుతూనే ఉంది. అందుకే అక్కడ పెయింటర్స్ అందరూ కలిసి ఒక మ్యాజిక్ వారియర్ కి డబ్బులిచ్చి దాన్ని చంపించారు. అతను తన నిప్పులు కక్కే కత్తితో దాన్ని నరికి చంపేశాడు. ఆ డ్రాగన్ వింగ్స్ మెంబ్రెన్స్ తో తన గొడుగు క్యానోపీ అంటే పై భాగాన్ని, పోల్ ని, హ్యాండిల్ ని తయారు చేశాడు మాస్టర్ ఇథీరియల్. ఇక దాని బోన్స్ తో గొడుగు రిబ్స్ ని తయారు చేశాడు. కాలి బూడిదైపోయిన డ్రాగన్ కిడ్నీస్ తో ఆ రిబ్స్ ని నిలిపే స్టోన్స్ ని తయారు చేశాడు. ఇప్పుడు ఆ గొడుగుకి ఎవరైనా పెయింటింగ్ లో పిక్చర్ అయినా మాయమైపోకుండా కాపాడగలిగే మ్యాజికల్ పవర్ వచ్చింది. కానీ కాలం గడిచే కొద్దీ ఆ గొడుక్కున్న స్ట్రెచర్స్ విరిగిపోయాయి. డ్రాగన్ బాడీ పార్ట్స్ తప్ప ఇంకా ఏ వస్తువుతో దాన్ని రిపేర్ చేసినా ఆ గొడుగు మ్యాజిక్ పనిచేయట్లేదు. అందుకే దాన్ని విప్పి ఉంచడం కోసం ఇలా స్పిన్ చేస్తూ ఉండాలి అని చెప్పాడు మాస్టర్ ఇథీరియల్. ప్రిన్స్ కోసం, నీడిలై కోసం గార్డ్స్ వెతుకుతూనే ఉన్నారని, కానీ వాళ్ళు ఎక్కడున్నారో తెలియడం లేదని చెబుతాడు కెప్టెన్ రాకుమారితో. నీడిలై రాకుమారి బొమ్మ గీసేలోగా నీడిలై బొమ్మ గీసేస్తే ఈ ప్రమాదం నుంచి రాకుమారిని తప్పించొచ్చని మాస్టర్ ఇథీరియల్ అంటాడు. అతని దగ్గర బొమ్మ వేయడానికి స్నోవేవ్ పేపర్ ఉంది గాని దాన్ని ప్రెస్ చేయడానికి అవసరమైన అబ్సిడియన్ రాక్ మాత్రం లేదు. దాన్ని నీడిలై దొంగిలించి తీసుకుపోయాడు. ఇక ఇప్పుడు ఒకటే దారి మిగిలింది. టూమ్స్ ఐలాండ్ లో ఉన్న ప్రిన్స్ డీప్ వాటర్ ని కలిసి ఐస్ శాండ్ చేసిన దారుణం గురించి చెప్పడం. అతని సహాయంతో ఐస్ శాండ్ ని, నీడిలైని ఆపడం ఒక్కటే మార్గం అని అంటాడు మాస్టర్ ఇథీరియల్. తన గొడుగు తీసుకుని గ్లట్టన్ సీ దగ్గరికి వెళ్లి ఐలాండ్ లో ఉన్న ప్రిన్స్ డీప్ వాటర్ ని ఎలా అయినా తీసుకురమ్మని మాస్టర్ ఇథీరియల్ రాకుమారితో చెప్తాడు. గొడుగు తను తీసుకుంటే మాస్టర్ ఇథీరియల్ చనిపోతాడని రాకుమారి బాధపడితే, జీవితం అంతా పెయింటింగ్స్ వేస్తూనే ఉన్నాను, ఇప్పుడు పెయింటింగ్ గా మారినా బాధ లేదు అంటాడు అతను నవ్వుతూ. ప్రిన్స్ డీప్ వాటర్ ని టూమ్స్ ఐలాండ్ నుంచి తీసుకురావడం దాదాపు అసాధ్యం. ఎలాగోలా తీసుకొచ్చినా నీడిలై అతన్ని కూడా పెయింట్ చేస్తే ఎలా అని కెప్టెన్ కి సందేహం కలుగుతుంది. నీడిలై ప్రిన్స్ డీప్ వాటర్ ని పెయింట్ చేయలేడు. ఎందుకంటే నేను నీడిలైకి వెస్ట్రన్ స్టైల్లో ఎలా పెయింట్ చేయాలో మాత్రమే నేర్పాను. ఈస్టర్న్ స్టైల్లో పెయింట్ చేయడం అతనికి రాదు అంటాడు మాస్టర్ ఇథీరియల్. అతను ఏం చెప్తున్నాడో ఎవరికి అర్థం కాకపోయినా రాకుమారి బొమ్మ పూర్తయ్యే లోపుగా బయలుదేరమని మాస్టర్ ఇథీరియల్ కంగారు పెట్టడంతో ఆంటీ వైడ్ అతని చేతిలోని గొడుగు తీసుకుని రాకుమారి తలపైన తిప్పడం మొదలు పెడుతుంది. అది ఎలా స్పిన్ చేయాలో అప్పటికే మాస్టర్ ఇథీరియల్ ఆమెకి ఎక్స్ప్లెయిన్ చేస్తాడు. మరీ స్లోగా తిప్పితే అది పక్షిలాగా కీచుమంటూ అరుస్తుంది. మరీ స్పీడ్ గా తిప్పితే బెల్ లాగా మోగుతుంది. అలా స్పీడ్ ఎక్కువ తక్కువ కాకుండా స్పిన్ చేసినప్పుడే అది ఓపెన్ అయి ఉంటుంది. అలా గొడుగు తీసేయగానే మాస్టర్ ఇథీరియల్ మెల్లగా ట్రాన్స్పరెంట్ గా మారిపోయి మాయమైపోతాడు. గొడుగు కాసేపు కెప్టెన్ కిచ్చి ఆంటీ వైడ్ ప్రయాణానికి అవసరమైన కొన్ని ముఖ్యమైన వస్తువుల్ని ప్యాక్ చేస్తుంది. ముగ్గురు కలిసి సాధారణమైన పౌరుల్లా డ్రెస్ చేసుకుని ఒక చిన్న బండిలో గ్లట్టన్ సీ వైపుకి ప్రయాణం మొదలు పెడతారు. దారిలో మాట్లాడుకుంటూ ప్రిన్స్ డీప్ వాటర్ ఒక జెయింట్ అని కెప్టెన్ అంటే కాదని, అతన్ని తను ఎత్తుకు పెంచానని, మామూలుగానే ఉంటాడని ఆంటీ వైడ్ అతనితో గొడవ పడుతుంది. సరిగ్గా అప్పుడే అక్కడ అండర్ గ్రౌండ్ బంకర్ లో నీడిలై రాకుమారి బొమ్మ వేయడం పూర్తి చేస్తాడు. ఆమె కూడా పెయింటింగ్ గా మారిపోయి ఉంటుందని అనుకుంటాడు ప్రిన్స్ ఐస్ శాండ్. రాకుమారి జూ డ్రాప్, ఆంటీ వైడ్, కెప్టెన్లు గ్లట్టన్ సీ అయితే చేరుకుంటారు గాని అది ఎలా దాటాలో వాళ్ళకి తెలియదు. ఆ గ్లట్టన్ సీని ఎవ్వరూ దాటలేరు. అందుకే అక్కడికి వెళ్లిన ప్రిన్స్ డీప్ వాటర్ కూడా అక్కడే ఉండిపోయాడు. ఇంతకీ ఈ స్టోరీలెస్ కింగ్డమ్ ఎందుకు స్టోరీలెస్ గా మారిందో, గ్లట్టన్ సీని ఎందుకు దాటలేరో కెప్టెన్ ఆమెకి చెప్తాడు. ఒకప్పుడు ఈ స్టోరీలెస్ కింగ్డమ్ లోనూ అన్ని చోట్లలాగే కథలుండేవి. అన్ని కష్టాలు, సమస్యలు, బాధలు, సంతోషాలతో ప్రతిరోజు వేరుగానే ఉండేది. హెర్షింగన్ మోసికన్ అనే మ్యాజికల్ ప్లేస్ నుంచి అనేక రకాల వస్తువులు అక్కడికి అమ్మకానికి వస్తూ ఉండేవి. అలా ఒకసారి ఒక మర్చెంట్ గ్లట్టన్ ఫిష్ అనే ఒక రకమైన చేపల్ని ఐరన్ బార్స్ ఉన్న పెట్టెలో పెట్టి తెచ్చాడు. అవి మనిషి వేలంత సైజులో నల్లగా ఉన్నాయి. కానీ ఎటువంటి వస్తువునైనా అవి నిమిషంలో కొరికి పడేయగలవు. చాలా మంది ఆ చేపల్ని సరదా కోసం కొనుక్కోవడం మొదలుపెట్టారు. కానీ ఒకసారి ఆ చేపల్ని ఇంపోర్ట్ చేస్తున్న పడవలు సముద్రంలో మునిగిపోవడంతో అవన్నీ సముద్రంలోకి జారిపోయాయి. విచిత్రంగా సముద్రం నీళ్లు వాటిని విపరీతంగా పెరిగేలా చేశాయి. దాంతో అవి ఒక్కోటి మనిషి అంత సైజులో పెరిగిపోయి
ఇక సముద్రంలో ఎవరిని ప్రయాణం చేయనివ్వట్లేదు. ఎటువంటి పడవైనా వస్తువైనా సముద్రంలోకి వెళ్తే చాలు వాటిని ముక్కలుగా కొరికేస్తాయి. అందుకే టూమ్స్ ఐలాండ్ కి వెళ్లిన ప్రిన్స్ డీప్ వాటర్ వెనక్కొచ్చే దారి లేక అక్కడే ఉండిపోయాడు. అప్పటి నుంచి ఇక ఈ రాజ్యానికి వేరే ప్రాంతాలతో సంబంధం తెగిపోయింది. ఎక్కడికి వెళ్లే వీల్లేక ఇది స్టోరీలెస్ కింగ్డమ్ గా మారిపోయింది. హెర్షింగన్ మోస్కన్ నుంచి అంతకు ముందెప్పుడో అక్కడికి వచ్చిన కొన్ని వస్తువులు మాత్రమే మిగిలాయి. ఇప్పుడు అక్కడ వాటికి చాలా విలువ ఉంది. అటువంటి విలువైన వస్తువుల్లో రాకుమారి కోసం ఆంటీ వైడ్ దాచిపెట్టి ఉంచిన బాత్ సోప్స్ కూడా ఒకటి. ఆమె దగ్గర అటువంటి బాత్ సోప్స్ 3 ఉన్నాయి. అవి ఈక కంటే తేలిగ్గా అసలు బరువే లేనట్టుగా ఉంటాయి. ఆ సోప్ ని ఎలా తయారు చేస్తారో కూడా కెప్టెన్ ప్రిన్సెస్ కి చెప్తాడు. హెర్షింగన్ మోసికంలో పెరిగే వేల సంవత్సరాల వయసున్న బబుల్ ట్రీస్ అనే చెట్ల నుంచి ఆ సోప్ ని తయారు చేస్తారు. బాగా గాలేసినప్పుడు ఆ చెట్లలోంచి కొన్ని బబుల్స్ బయటకు వస్తాయి. అవి ట్రాన్స్పరెంట్ గా ఉండటం వల్ల మామూలుగా ఎవరికి కనిపించవు. చాలా వేగంగా గాల్లో తేలిపోతూ ఉంటాయి కూడా. వాటితో సమానమైన వేగంతో వాటిని చేసినప్పుడే ఆ బబుల్స్ ని చూడగలరు. అలా అక్కడ బబుల్ మేకర్స్ వేగంగా పరిగెత్తే ఒక రకం గుర్రాల మీద ఆ బబుల్స్ ని చేసి ఒకలాంటి నెట్ తో వాటిని పట్టుకుంటారు. అవి నెట్ కి తగులుతూనే కంటికి కనిపించినంత చిన్నవిగా మారిపోతాయి. అటువంటి లక్షల కొద్ది బబుల్స్ తో ఈ సోప్ ని తయారు చేస్తారు. అందుకే అవి చాలా రేర్. బహుశా ఎవరో ఎప్పుడో రాజుకి ఆ సోప్స్ ని గిఫ్ట్ గా ఇచ్చి ఉంటారని అంటాడు కెప్టెన్ లాంగ్సేల్. బబుల్స్ నుంచి తయారు చేయడం వల్ల ఆ సోప్ వెయిట్ లెస్ గా ఉంటుంది. కానీ నీళ్లు తగలగానే లక్షల కొద్ది బబుల్స్ ని రిలీజ్ చేస్తుంది. అందువల్లనే దాని నుంచి చాలా ఎక్కువ ఫోమ్ అంటే నొరగా వస్తుంది. కెప్టెన్ లాంగ్సేల్ ఈ కథంతా చెప్పినప్పుడే రాకుమారికి ప్రపంచంలో స్టోరీలెస్ కింగ్డమ్, హెర్షింగన్ మోసికన్లతో పాటుగా వేరే ప్లేసెస్ కూడా ఉన్నాయని తెలుస్తుంది. తనకు కూడా వేరే ఖండాలకు సెయిల్ చేయాలని ఉందని ఆమె కెప్టెన్ తో అంటుంది. కానీ గ్లట్టన్ సీన్ దాటి వెళ్లడం ఎవరికీ సాధ్యమయ్యే పని కాదు. ముఖ్యంగా ఇప్పుడు ప్రిన్స్ డీప్ వాటర్ ఉన్న టూమ్స్ ఐలాండ్ కి వెళ్ళడానికి కూడా దారి లేదు. ఇంతలో వాళ్ళకి టూమ్స్ ఐలాండ్ లో నిలబడి ఉన్న ప్రిన్స్ డీప్ వాటర్ కనిపిస్తాడు. కెప్టెన్ చెప్పినట్టుగా అతను నిజంగా జెయింట్ లాగే చాలా పెద్దగా ఉండి స్పష్టంగా కనిపిస్తూ ఉంటాడు. డీప్ వాటర్ ని చూడగానే అతను తన అన్న అని రాకుమారి గుర్తుపడుతుంది. కానీ అతనికి మాత్రం ఆమె కనిపించడం లేదు. టూమ్స్ ఐలాండ్ కి ఎలా వెళ్లాలా అని వాళ్ళు ఆలోచిస్తూ ఉండగానే ఒక అల వచ్చి రాకుమారి సోప్ ఉన్న గిన్నెని సముద్రంలోకి లాక్కెళ్లిపోతుంది. అప్పుడే ఒక విచిత్రం జరుగుతుంది. ఆ గిన్నె కోసం కొన్ని గ్లట్టన్ ఫిష్లు దాని దగ్గరకు వస్తూ ఉంటాయి. కానీ అప్పటికే అందులో ఉన్న సోప్ నీళ్లలో పడి కొంతమేర ఫోమ్ తో నిండిపోయి ఉంటుంది. గ్లట్టన్ ఫిష్ ఆ ఫోమ్ ని చేరుకోగానే రిలాక్స్ అయిపోతాయి. ఏదడం మానేసి ప్రశాంతంగా నీటి మీద తేలడం మొదలు పెడతాయి. ఆ ఫోమ్ తగిలితే అలానే ఉంటుంది అని చెప్తుంది అది చూసిన రాకుమారి. ఆ ఫోమ్ తగలగానే బోన్సే లేనట్టుగా చాలా రిలాక్సింగ్ గా అనిపిస్తుంది. ఏ పని చేయబుద్ధి కాదు అంటుందామె. ఇప్పుడు ఫిష్ కూడా అలాగే గిన్నె వైపుకు రాకుండా రిలాక్స్ అవ్వడం చూసిన కెప్టెన్ కి ఒక ఐడియా వస్తుంది. ముగ్గురు కలిసి బోట్ లో బయలుదేరతారు. తన స్వాడ్ కి ఆ సోప్ ను గుచ్చి సముద్రంలో ముంచి ఉంచమని రాకుమారికి ఇస్తాడు కెప్టెన్. అతను బోట్ ను నడుపుతూ ఉంటాడు. ఆంటీ వైడ్ రాకుమారి పైన గొడుగు స్పిన్ చేస్తూ ఉంటుంది. రాకుమారి ఆ సోపును సముద్రంలో ముంచగానే మనిషి ఎత్తున ఫోమ్ ఏర్పడడం మొదలవుతుంది. చిక్కని పొగమంచులా కమ్ముకుంటున్న ఆ ఫోమ్ మధ్యలోంచి వీళ్ళున్న బోట్ టూమ్స్ ఐలాండ్ వైపుకు వెళ్తూ ఉంటుంది. గ్లట్టన్ ఫిష్లు బోట్ దగ్గరికి రావాలని ట్రై చేస్తూ అంతలోనే ఆ ఫోమ్ తగిలి రిలాక్స్ అయిపోయి నీటి మీద తేలుతూ రెస్ట్ తీసుకుంటూ ఉంటాయి. కొన్ని ఫిష్లు బోట్ ముందు వైపు నుంచి వచ్చి బోట్ ని కొద్దిగా కొరుకుతాయి గానీ పెద్దగా నష్టం జరగదు. అలా చివరికి వాళ్ళు టూమ్స్ ఐలాండ్ చేరుకుంటారు. ఐలాండ్ దగ్గరికి వెళ్లే కొద్దీ జెయింట్ లా కనిపిస్తున్న ప్రిన్స్ డీప్ వాటర్ సైజ్ తగ్గుతూ ఉంటాడు. చాలా ఏళ్ల క్రితం ప్రిన్స్ డీప్ వాటర్ తో పాటుగా అక్కడికి వచ్చిన ఒక గార్డియన్, మాస్టర్, ఇంకొందరు సైనికులు వాళ్ళకి ఎదురొస్తారు. అప్పటికిక ప్రిన్స్ డీప్ వాటర్ మామూలు మనిషి సైజులోనే కనిపిస్తాడు. రాకుమారి అన్నని కలుసుకుని జరిగింది చెబుతుంటే ఆంటీ వైడ్ కెప్టెన్ లాంగ్సేల్ ని పక్కకి లాగి, చూసావా ప్రిన్స్ జైంట్ కాదని చెప్పానా అని కోప్పడుతుంది. నిజమే, అతను దూరం నుంచి చూసినా సైజు తగ్గకుండా అసలు సైజులోనే కనిపించడంతో అలా అనిపించింది అంటాడు కెప్టెన్. అంటూ తన స్వాడ్ కి కూర్చిన సోప్ ని చెక్ చేస్తాడు. అది 1/3 మాత్రమే కరిగింది. తిరిగి వెళ్లడానికి మిగతా సోప్ సరిపోతుంది. రాకుమారి చెప్పిందంతా విన్న ప్రిన్స్ డీప్ వాటర్ వెంటనే స్టోరీలెస్ కింగ్డమ్ కి వెళ్లాలని డిసైడ్ అవుతాడు. అలా 3 షిప్స్ లో అందరూ తిరిగి స్టోరీలెస్ కింగ్డమ్ కి బయలుదేరతారు. మిగిలిన సోప్ ని వాడి గ్లట్టన్ ఫిషెస్ నుంచి తప్పించుకుని వాళ్ళు స్టోరీలెస్ కింగ్డమ్ కి చేరుకుంటారు. కానీ ఒడ్డున సైనికులు నిలబడి ఉంటారు. వాళ్ళు కింగ్ గా మారిన ప్రిన్స్ ఐస్ శాండ్ మాట వినాలా, పెద్దవాడైన ప్రిన్స్ డీప్ వాటర్ మాట వినాలా అనే ఆలోచనలో ఉంటారు. ఐస్ శాండ్ ని కలిసి ఆ సమస్య సాల్వ్ చేసుకుంటామని చెప్పి డీప్ వాటర్ రాకుమారితో సహా కోట వైపుకి బయలుదేరతాడు. అక్కడ ఐస్ శాండ్ విందు చేసుకుంటున్నాడు. డీప్ వాటర్ వస్తున్న సంగతి తెలుసుకుని నీడిలైని అతనికి ఎదురు పంపుతాడు. దూరం నుంచి చూసి డీప్ వాటర్ బొమ్మ గీసేయి, అతను పెయింటింగ్ గా మారాక రాకుమారి గొడుగు లాగేసుకుంటే సరిపోతుంది అంటాడు ఐస్ శాండ్ నీడిలైతో. అలా బొమ్మ గీయడానికి వెళ్లిన నీడిలై కాసేపటికే కంగారుగా వెనక్కి తిరిగి వచ్చేస్తాడు. నేను ప్రిన్స్ డీప్ వాటర్ బొమ్మ గీయలేకపోయాను అంటాడు అతను ఐస్ శాండ్ తో. ఎందుకంటే డీప్ వాటర్ పర్స్పెక్టివ్ లాస్ కి లొంగడం లేదని చెప్తాడు. పర్స్పెక్టివ్ అంటే ఏంటని ఐస్ శాండ్ అతను అడుగుతాడు. అదే, అతను డిస్టెన్స్ తో పాటుగా సైజ్ మారకుండా ఒకేలా ఉన్నాడు.
వెస్ట్రన్ స్టైల్లో అలా ఉన్నవాళ్ల బొమ్మ గీయలేం. గీయగలిగే ఈస్టర్న్ స్టైల్ ని నాకు మాస్టర్ ఇథీరియల్ నేర్పలేదు. బహుశా నా మీద పూర్తి నమ్మకం లేకేమో అంటాడు నీడిలే. ప్రిన్స్ డీప్ వాటర్ వచ్చి మన ఇద్దరిని ఎలాగూ చంపేస్తాడు. ఈలోగానే నేనే చనిపోతాను అంటూ నీడిలే అక్కడి నుంచి వెళ్లిపోతాడు. ప్రిన్స్ ఐస్ శాండ్ అన్నని ఎదుర్కోవడం కోసం కత్తి చేతిలోకి తీసుకుంటాడు. నిజానికి డీప్ వాటర్ ని అలా టూమ్స్ ఐలాండ్ కి పంపిందే ఐస్ శాండ్. 20 ఏళ్ల క్రితం ఇద్దరు చిన్నపిల్లలుగా ఉన్నప్పుడు కింగ్ కి ఏదో జబ్బు చేసింది. అప్పటికే గ్లట్టన్ ఫిష్లు సముద్రంలో పడ్డాయని, పెరిగిపోతున్నాయని ఐస్ శాండ్ కి తెలుసు. అందుకే టూమ్స్ ఐలాండ్ లో దొరికే ఒక రకమైన ఫిష్ లివర్ ఆయిల్ తెచ్చి తండ్రికి వాడితే తండ్రి జబ్బు తగ్గుతుందని అబద్ధం చెప్పి ప్రిన్స్ డీప్ వాటర్ ని నమ్మిస్తాడు ఐస్ శాండ్. తమ్ముడి మీద అనుమానం లేని డీప్ వాటర్ ఆ ఆయిల్ కోసం టూమ్స్ ఐలాండ్ కి వెళ్లి అక్కడ ఇరుక్కుపోతాడు. ఇప్పుడు మళ్లీ ఇన్నేళ్ల తర్వాత అన్నగారు ఎదురుగా వస్తూ ఉండడం చూస్తాడు ఐస్ శాండ్. దూరం నుంచి చూస్తున్నప్పుడు డీప్ వాటర్ మనిషి సైజుకి రెట్టింపున్నాడు. దగ్గరకు వచ్చేసరికి అతని హైట్ లోనే కనిపించాడు. అన్నదమ్ములు ఇద్దరి మధ్య స్వాడ్ ఫైట్ జరుగుతుంది. ఇద్దరికి సమానమైన స్కిల్స్ ఉన్నా డీప్ వాటర్ పెర్స్పెక్టివ్ లాస్ కి లొంగకపోవడంతో అతను ఎంత దూరంలో ఉన్నాడో జడ్జ్ చేయడం ఐస్ శాండ్ కి కష్టమైపోతుంది. తొందరలోనే ఐస్ శాండ్ డీప్ వాటర్ చేతిలో చనిపోతాడు. ఇక్కడ అన్నదమ్ముల ఫైట్ జరుగుతుంటే మరో పక్క కెప్టెన్ లాంగ్ సెయిల్ నీడి లైఫ్ స్టూడియో వెతికి ప్రిన్సెస్ డ్యూడ్రాప్ పెయింటింగ్ ని మంటల్లో కాల్చేస్తాడు. రాకుమారి కెప్టెన్ లాంగ్ సెయిల్ తో కలిసి ప్రపంచం చూడడానికి వెళ్లిపోతుంది. తన దగ్గర మిగిలిన 2 సోప్ బార్స్ తో గ్లట్టన్ సీన్ దాటుకుని సెయిల్ చేసుకుంటూ వెళ్లిపోతారు ఇద్దరు. ఆ తర్వాత వాళ్ళిద్దరూ ఏమయ్యారో స్టోరీలెస్ కింగ్డమ్ ప్రజలకి తెలియదు. వాళ్ళు ఎప్పటికీ అలా స్టోరీలెస్ గానే ఆ ప్లేస్ లోనే ఉండిపోతారు. ప్రిన్సెస్ మాత్రం కెప్టెన్ తో కలిసి సంతోషంగా ప్రపంచం అంతా తిరుగుతూ ఉంటుంది. అలా పూర్తయిపోతాయి యూన్ చాన్మింగ్ ఫెయిరీ టేల్స్. ఈ కథల అసలు అర్థం ఏంటో చెంగ్షీనికి గాని ఎర్త్ అథారిటీస్ కి గాని ఏమీ తెలియదు. అందుకే ఇంటెలిజెన్స్ డిసైఫర్మెంట్ కమిటీ అనే ఒక కమిటీని ఏర్పాటు చేస్తాయి ఎర్త్ అథారిటీస్. యూన్ కథలకు అర్థం ఏంటో, అవి డార్క్ ఫారెస్ట్ అటాక్ నుంచి ఎలా భూమిని కాపాడతాయో తెలుసుకోవడం ఈ కమిటీ పని. ఈ కమిటీలో లింగ్విస్టులు, సైంటిస్టులు, ఆర్టిస్టులు, క్రియేటివ్ థింకర్స్ అందరూ ఉంటారు. ఇక నుంచి ఆ కమిటీని ఐడిసి అందాం. యూన్ ఫెయిరీ టైల్స్ కి ఎన్నో రకాల అర్థాలు తోచడంతో ఐడిసికి వాటి మీనింగ్ కనుక్కోవడం చాలా కష్టంగా మారుతుంది. గొడుగు, బాత్ సోప్, గ్లట్టన్ సీ, స్నోవేవ్ పేపర్, అబ్సిడియన్ స్లాబ్ ఇవన్నీ వేటిని రిఫర్ చేస్తాయో తెలియదు గానీ హెర్షింగన్ మోసికన్ అనే ప్లేస్ మాత్రం చాలా స్పెషల్ అని కమిటీకి అర్థమవుతుంది. ఎందుకంటే ఆ పేరుని 3 స్టోరీస్ లోనూ చాలా సార్లు వాడాడు యూన్. ఈ పదాన్ని పట్టుకుని లింగ్విస్టులు ఎంతగా వెతికినా అది ఏ భాషో దాని అర్థం ఏంటో ఎవరికీ తెలియదు. చివరికి సాఫాన్ ఫ్రీ రూమ్స్ లో కూర్చుని ఈ స్పెషలిస్టులందరికీ బాగా విసుగు పుట్టేస్తుంది. ఎంత కష్టపడినా యూస్ఫుల్ ఇన్ఫర్మేషన్ దొరకపోవడంతో వాటిని అనలైజ్ చేసే స్పీడ్ తగ్గిపోతూ ఉంటుంది. ఇక ఎర్త్ అథారిటీస్ ప్రజలు కూడా మిరాకిల్స్ మీద ఆశ పెట్టుకోవడం మానేస్తారు. యూన్ ఫెయిరీ టైల్స్ ని నమ్ముకోవడం మానేసి ఓన్ గా డార్క్ ఫారెస్ట్ అటాక్ నుంచి ఎలా తప్పించుకోవాలన్న ప్లాన్స్ వేయడం మీద దృష్టి పెడతారు. ఇది ఇలా ఉంటే మరో పక్క చెంగ్షీన్ చాలా రిచ్ అవుతుంది. ఆమె స్టార్ అమ్మగా వచ్చిన డబ్బుతో కొన్ని కంపెనీలు పెట్టి వాటి సీఈఓగా ఏఏ అనే అమ్మాయిని అపాయింట్ చేస్తుంది. ఆ అమ్మాయి ఆ కంపెనీస్ మొత్తం బాధ్యత తీసుకోవడమే కాక చెంగ్షీన్ తో చాలా ఫ్రెండ్లీగా ఉంటుంది. ఒకసారి ఏఏ ఈ టైంలో చాలా రేర్ అయినా ఎవరూ వాడక యాంటిక్స్ గా మారిపోయిన బాత్ సోప్ కావాలని మొండిపట్టు పడుతుంది. దానికోసం వెతికి చివరికి ఒక మ్యూజియంలో ఉన్న కామన్ ఎరా నాటి బాత్ సోప్ ని చాలా డబ్బు పెట్టి చెంగ్షీన్ ఆమెకి కొనిస్తుంది. తర్వాత ఇద్దరు చెంగ్షీన్ ఇంటికి వెళ్తారు. ఏఏ చెంగ్షీన్ చేతే ఒక పేపర్ బోట్ తయారు చేయించి దాని వెనక ఈ సోప్ ముక్క పెట్టి బాత్ టబ్ లో వేస్తుంది. అప్పుడు ఆ పేపర్ బోట్ దానంతటా అదే టబ్ ఒక మూల నుంచి మరొక మూలకు కదులుతుంది. ఏం జరిగిందో వెంటనే చెంగ్షీన్ కి అర్థమవుతుంది. సోప్ కరగడం వల్ల బోట్ వెనకనున్న వాటర్ సర్ఫేస్ టెన్షన్ తగ్గింది. కానీ బోట్ ముందరి వైపున్న వాటర్ సర్ఫేస్ టెన్షన్ మాత్రం అలాగే ఉంది. అది బోట్ ని ముందుకు లాగి కదిలేలా చేసిందనమాట. అలా యూన్ తన కథల్లో బోట్ తో బాత్ సోప్ తో ఏం చెప్పదలుచుకున్నాడో అర్థమైన చెంగ్షీన్ ఏఏలు వెంటనే ఐడిసికి ఈ సీక్రెట్ ని ఇన్ఫార్మ్ చేస్తారు. ఈ టెక్నిక్ స్పేస్ కి ఎలా అప్లై అవుతుందో చూద్దాం. నిజానికి స్పేస్ ఫ్లాట్ గా కాక కర్వ్డ్ గా ఉంటుంది. ఆ స్పేస్ కర్వేచర్ ని మరింతగా ఇంక్రీజ్ చేసి ఫోల్డ్ అయ్యేలా చేయగలిగితే జూన్ బుక్స్ లో లాగా ఇన్స్టెంట్ గా ఒక పాయింట్ నుంచి ఇంకో పాయింట్ కి స్పేస్ ట్రావెల్ చేయొచ్చు. ఈ పద్ధతిని ఫోల్డింగ్ స్పేస్ అంటారు. కానీ అలా స్పేస్ ని ఫోల్డ్ చేయడం దేవుడికి మాత్రమే సాధ్యం. ఇలా స్పేస్ కర్వ్డ్ గా ఉండటం వల్ల ఇంకో అడ్వాంటేజ్ ఉంది. ఒకవేళ ఏదైనా స్పేస్ షిప్ కొంత స్పేస్ ని ఐరన్ చేసి ఫ్లాట్ చేయగలిగితే అక్కడున్న స్పేస్ కర్వేచర్ తగ్గుతుంది. అప్పుడు ఇందాక పేపర్ బోట్ లాగా స్పేస్ షిప్ వెనకనున్న స్పేస్ ఫ్లాట్ గా ముందరి స్పేస్ కర్వ్డ్ గా ఉండడం వల్ల అది షిప్ ని ముందుకి పుల్ చేస్తుంది. ఈ రకంగా స్పేస్ లో ప్రయాణించే మెథడ్ ని కర్వేచర్ ప్రపల్షన్ అని పిలుస్తారు. షిప్ ముందున్న స్పేస్ కర్వేచర్ ఎంత ఎక్కువగా ఉంటే షిప్ అంత వేగంగా వెళ్తుంది. ఫోల్డింగ్ స్పేస్ మెథడ్ లో లాగా ఈ మెథడ్ లో ఇన్స్టెంట్ గా స్పేస్ లో ఒక పాయింట్ నుంచి ఇంకో పాయింట్ కి చేరుకోలేం గానీ స్పేస్ షిప్స్ లైట్ స్పీడ్ లో ప్రయాణం చేయగలవు. ట్రైసోలారెన్స్ ఇలా కర్వేచర్ ప్రపల్షన్ మెథడ్ లోనే స్పేస్ లో ప్రయాణం చేసి ఎర్త్ ని చేరుకోవడానికి ట్రై చేశారని యూన్ తన ఫెయిరీ టేల్స్ లో చెప్పాడనమాట. ఈ
ఇప్పుడు అతను కథల్లో సీక్రెట్స్ దాచడానికి వాడిన టెక్నిక్ ఏంటో ఐడీసీకి తెలిసింది. అతను దాని సీక్రెట్ ని దాచడానికి 2 టెక్నిక్స్ వాడాడు. అవే డ్యూయల్ లేయర్ మెటాఫర్స్, 2 డైమెన్షనల్ మెటాఫర్స్. ఉదాహరణకి కర్వేచర్ ప్రొపల్షన్ ఐడియాని తీసుకుంటే అందులో మెటాఫర్స్ 2 లేయర్స్ లో ఉంటాయి. మొదటి మెటాఫర్ రాకుమారి బోట్, దాన్ని నడపడానికి వాడిన బాత్ సోప్, గ్లటన్సీ. ఈ మెటాఫర్ పేపర్ బోట్ ని సోప్ తో నడపడాన్ని రిఫర్ చేస్తుంది. ఇక్కడ పేపర్ బోట్ కర్వేచర్ ప్రొపల్షన్ ని రిఫర్ చేస్తుంది. ఇలా ఇది డ్యూయల్ లేయర్ మెటాఫర్ అయింది. ఇక రెండోది 2 డైమెన్షనల్ మెటాఫర్. మొదట తెలుసుకున్న విషయాన్ని సపోర్ట్ చేయడానికి మరో సింగిల్ లేయర్ మెటాఫర్ కూడా కథల్లోనే ఉంటుంది. ఆ మెటాఫరే నీడిలై వాడిన స్నోవేవ్ పేపర్, దాన్ని ఐరన్ చేయడానికి వాడిన అబ్సిడియన్ రాక్లు. ఇవి స్పేస్ కర్వ్డ్ గా ఉందని, దాన్ని ఫ్లాట్ చేసి వేగంగా స్పేస్ లో ట్రావెల్ చేయొచ్చని ఇంతకు ముందు పేపర్ బోట్, బాత్ సోప్ మెటాఫర్ వల్ల తెలిసిన విషయాన్ని మరోసారి కన్ఫర్మ్ చేస్తాయి. దీని ద్వారా యూన్ ఏం చెప్పదలుచుకున్నాడంటే, ఇలా కర్వేచర్ ప్రొపల్షన్ తో లైట్ స్పీడ్ లో ట్రావెల్ చేసి సోలార్ సిస్టమ్ కి దూరంగా వెళ్లిపోయి మనిషి డార్క్ ఫారెస్ట్ అటాక్ నుంచి తప్పించుకోవచ్చు. ఇది అతను మనుషులకు ఇచ్చిన మొదటి సలహా. ఇక రెండో సలహా కూడా ఉంది. అదే సేఫ్టీ నోటీస్. సేఫ్టీ నోటీస్ అంటే మా ఎర్త్ వల్ల మీకు ఎటువంటి ప్రమాదం లేదు సుమా అన్న సంకేతాన్ని స్పేస్ లోకి పంపి ఎర్త్ మీద డార్క్ ఫారెస్ట్ అటాక్ జరగకుండా చూసుకోవడం. యూన్ తన స్టోరీస్ లో యూనివర్స్ లోకి సేఫ్టీ నోటీస్ ఎలా పంపాలో కూడా చెప్పి ఉంటాడని ఐడీసీ గెస్ చేసింది. కానీ ఫస్ట్ సీక్రెట్ తెలిసినంత సులువుగా సెకండ్ సీక్రెట్ అంటే సేఫ్టీ నోటీస్ పంపడానికి యూన్ ఏ సలహా చెప్పాడో ఆ కమిటీకి అర్థం కాలేదు. ఆ పార్ట్ని సాల్వ్ చేయడం కోసం కథల్లో ఆంటీ వైడ్ స్పిన్ చేసిన గొడుగు లాంటి గొడుగును తయారు చేసింది కమిటీ. దాన్ని స్పిన్ చేయడం చూసినప్పుడు చంగ్షీన్ తో పాటుగా కామన్ ఎరాకు చెందిన మరో ఇద్దరికి అదేంటో అర్థమవుతుంది. అది 18th సెంచరీలో స్టీమ్ ఇంజిన్స్ కు వాడిన సెంట్రిఫ్యూగల్ గవర్నర్. స్టీమ్ ఇంజిన్ లో స్టీమ్ ను రెగ్యులేట్ చేయడానికి దాన్ని వాడేవారు. అది చూడడానికి కథల్లో చెప్పిన గొడుగులాగే ఉండేది. ఇలా డ్యూయల్ లేయర్ మెటాఫర్ లో ఒక లేయర్ ఏంటో తెలిసింది. ఫస్ట్ ఎగ్జాంపుల్ లో పేపర్ బోట్ ని రిఫర్ చేసినట్టే ఈ మెటాఫర్ స్టీమ్ ఇంజిన్ ని రిఫర్ చేస్తోంది. అంటే కాన్స్టెంట్ స్పీడ్ ని మెయింటైన్ చేసే రెగ్యులేటరీ సిస్టమ్ ని రిఫర్ చేస్తోంది. కానీ సెకండ్ లేయర్ మెటాఫర్ ఏంటో, దాన్ని స్పేస్ కి ఎలా అప్లై చేయాలో మాత్రం ఎవరికి అంత సులువుగా తెలియలేదు. వెతగ్గా స్పెషలిస్టులకి ఆ సెకండ్ లేయర్ మెటాఫర్ ప్రిన్స్ డీప్ వాటర్ అని అర్థమైంది. డీప్ వాటర్ హైట్ అతనున్న దూరంతో పాటుగా మారినట్టుగా కనిపించదు. అంటే ఫ్రేమ్ ఆఫ్ రిఫరెన్స్ అన్నమాట. స్పీడ్ ని రెగ్యులేట్ చేయడం ఒక మెటాఫర్ అయితే ఫ్రేమ్ ఆఫ్ రిఫరెన్స్ రెండో మెటాఫర్. ఈ 2 లేయర్స్ మెటాఫర్స్ కలిసి ఫ్రేమ్ ఆఫ్ రిఫరెన్స్ తో పాటుగా మారని కాన్స్టెంట్ స్పీడ్ గురించి చెప్తున్నాయి. అదే స్పీడ్ ఆఫ్ లైట్. అనుకోకుండా స్పెషలిస్టులకి ఈ పాయింట్ కి చెందిన మరో లేయర్ ఆఫ్ మెటాఫర్ కూడా దొరికింది. అదే సోప్ తయారు చేసే మెథడ్. బబుల్ ట్రీ నుంచి పుట్టే బబుల్స్ ని వాటి వేగంతో పాటుగా ప్రయాణం చేసి పట్టుకునే కథ. ఆ కథలో చెప్పిన బరువు లేని అతి వేగంగా ఎగిరిపోయే బబుల్స్ క్లియర్ గా లైట్ ని రిఫర్ చేస్తున్నాయి. అది గొడుగు లైట్ ని రిఫర్ చేస్తోందని కన్ఫర్మ్ చేసే మరో డైమెన్షనల్ మెటాఫర్ అన్నమాట. గొడుగు అంటే లైట్ అని అర్థమైంది, బబుల్స్ అంటే కూడా లైటే. కానీ ఆ బబుల్స్ ని పట్టుకోవడం అనే కాన్సెప్ట్ దేన్ని రిఫర్ చేస్తుంది? దానికి 2 అర్థాలు ఉన్నాయి. ఒకటి లైట్ పవర్ ని కలెక్ట్ చేయడం అయినా అయి ఉండాలి, లేదా లైట్ స్పీడ్ ని తగ్గించడం అయినా అయి ఉండాలి. మొదటి మీనింగ్ వల్ల పెద్దగా ఉపయోగం లేదని, లైట్ స్పీడ్ ని తగ్గించడమే యూన్ చెప్పిన సీక్రెట్ అని స్పెషలిస్టులు కంక్లూడ్ చేస్తారు. ఇది క్లియర్ గా సేఫ్టీ నోటీస్ గురించి మాట్లాడుతోంది. ఒకవేళ మనం మన సోలార్ సిస్టమ్ లో నెప్ట్యూన్ ఆర్బిట్ వరకు లైట్ స్పీడ్ ని తగ్గించగలిగితే మన స్పేస్ షిప్స్ సోలార్ సిస్టమ్ దాటడానికి చాలా టైం పడుతుంది. ఆ రకంగా బయట నుంచి చూసే వాళ్ళకి మన సోలార్ సిస్టమ్ లో ఉన్న ప్లానెట్స్ వల్ల ప్రమాదం లేదు అనే సేఫ్టీ నోటీస్ వెళ్లొచ్చు అని కొందరు స్పెషలిస్టుల థియరీ. కానీ లైట్ స్పీడ్ ని ఎంతగా తగ్గించినా ఎప్పటికైనా స్పేస్ షిప్స్ సోలార్ సిస్టమ్ ని దాటేయగలవు. పైగా ఇలా ఒక ఫిజికల్ కాన్స్టెంట్ అయిన లైట్ ని 50 ఆస్ట్రనామికల్ యూనిట్స్ వరకు స్పేస్ లో మాడిఫై చేయగలిగితే మన దగ్గర చాలా అడ్వాన్స్డ్ టెక్నాలజీ ఉందని అవుట్ సైడ్ అబ్జర్వర్స్ కి అర్థమవుతుంది. అప్పుడు అది సేఫ్టీ నోటీస్ కావడానికి బదులుగా కాస్మిక్ డేంజర్ వార్నింగ్ అవుతుంది. మరి ఎలా? పూర్తిగా ఈ సీక్రెట్ అర్థం కావడానికి కథల్లోనే మరో మెటాఫర్ కూడా ఉందని, ఈ విషయంలో యూన్ 3 డైమెన్షనల్ మెటాఫర్ ని వాడాడని స్పెషలిస్టులకి అర్థమవుతుంది. దాంతో మళ్లీ కథల్లో ఆ 3rd డైమెన్షనల్ మెటాఫర్ కోసం అదే పనిగా వెతుకుతారు. సరిగ్గా అప్పుడే హెర్షింగన్ మోసికన్ అనే పేరుకున్న సీక్రెట్ రివీల్ అవుతుంది. అది కూడా యాక్సిడెంటల్ గా జరుగుతుంది. ఐడీసీ గ్రూప్ లో ఉన్న పాలెర్మో అనే ఒక హిస్టారికల్ లింగ్విస్ట్ హెర్షింగన్ మోసికన్ అనే పేరుని నిద్రలో కలవరిస్తూ ఉంటాడు. అతను నార్వేలో ఉన్న 2 ప్లేసెస్ పేర్లని కలిపి ఎందుకు కలవరిస్తున్నాడో అతని హిస్టోరియన్ గర్ల్ ఫ్రెండ్ కి అర్థం కాదు. ఆ 2 ప్లేసెస్ హోల్సెగన్ అండ్ మోసికన్. నిద్ర లేచాక అదే విషయం ఆమె అతన్ని అడుగుతుంది. హోల్సెగన్ ఒక పర్వతం పేరైతే మోసికన్ నార్వేలో ఉన్న ఒక చిన్న ఐలాండ్. నేటివ్ కాకపోవడం వల్ల ఆ పేర్లని అతను కలిపి పలుకుతున్నాడని ఆమె చెప్పినా మొదట్లో అతను నమ్మడు. కానీ హోల్సెగన్ సముద్రం పక్కనే ఉన్న మౌంటైన్ అని, మోసికన్ ఆ మౌంటైన్ కి అతి దగ్గరగా ఆ సముద్రంలో ఉండే ఐలాండ్ అని చెప్పినప్పుడు మాత్రం కథల్లో వినిపించిన హెర్షింగన్ మోసికన్ అనే పేరు
నార్వేలో ఉన్న ఆ 2 ప్లేసెస్ ని రిఫర్ చేస్తోందని అతనికి నమ్మక తప్పదు. 2 రోజుల తర్వాత పాలర్మేతో పాటుగా మరికొందరు ఐడీసీ ఎక్స్పర్ట్లు చంగ్షిన్ ఏఏలు కూడా మోసికన్ ఐలాండ్ మీద ఉంటారు. అక్కడ వాళ్ళు జేసన్ అనే వ్యక్తిని కలుస్తారు. కామన్ ఎరాక్ చెందిన జేసన్ హోల్స్గన్ మౌంటైన్ మీద ఒక లైట్ హౌస్ ని బిల్డ్ చేసి అక్కడే ఉంటూ ఉంటాడు. అతనితో మాట్లాడుతున్నప్పుడు ఆ సముద్రంలో మేల్ స్ట్రామ్ అంటే సుడిగుండం ఉందని వాళ్ళకి తెలుస్తుంది. అక్కడే ఆ సుడిగుండాన్ని మాస్కుట్రామన్ అని పిలుస్తారు. అందులో కనుక పడితే 40 నిమిషాల నుంచి గంట లోపుగా దేన్నైనా సముద్రం అడుక్కి లాగేస్తుంది. అయినా సరే బోట్ లో మాస్కుట్రామంలోకి ట్రావెల్ చేద్దాం అంటుంది ఏఏ. వాళ్ళని తీసుకొచ్చిన హెలికాప్టర్ మునిగిపోయేలోగా వాళ్ళని అందులోంచి బయటికి లాగగలదు కనుక అసలు అదేంటో చూద్దాం అనుకుంటుంది ఐడీసీ గ్రూప్. అప్పుడే చంగ్షిన్ కి ఒక కథ గుర్తొస్తుంది. అదే 19th సెంచరీ రైటర్ అయిన ఎడ్గర్ అలాన్ పో ఆ ప్లేస్ గురించి రాసిన ఒక సైన్స్ ఫిక్షన్ కథ. ఆ కథ పేరు ఏ డిసెంట్ ఇంటూ ది మేల్ స్ట్రామ్. మాస్కుట్రామంలో పడి కూడా అందులోంచి తప్పించుకున్నానని చెప్పే ఒక ఫిషర్ మ్యాన్ గురించి రాసిన ఫిక్షనల్ స్టోరీ అది. ఐడీసీ గ్రూప్ బోట్ లో మస్కుట్రామంలో పడ్డ కాసేపటి తర్వాత హెలికాప్టర్ వాళ్ళని రెస్క్యూ చేస్తుంది. వాళ్ళు ప్రయాణం చేస్తున్న బోట్ మాత్రం ఆ మేల్ స్ట్రామ్ ఐలో పడి మాయమైపోతుంది. హెలికాప్టర్ లోంచి ఈ వాల్ఫూల్ ని చూస్తున్న చంగ్షిన్ కి ఆకాశంలో ఉండే మరో వాల్ఫూల్ గుర్తొస్తుంది. అదే మిల్కీవే. తర్వాత దగ్గరలో ఉన్న సిటీలో సాఫాన్ ఫ్రిమ్ రూమ్ లో మీట్ అయిన ఐడీసీకి ఇప్పుడు హెర్షింగన్ మోసికన్ అనే ప్లేస్ కి అర్థం బ్లాక్ హోల్ అని తెలుసు. కానీ లైట్ స్పీడ్ తగ్గించడానికి సేఫ్టీ నోటీస్ కి బ్లాక్ హోల్ కి సంబంధం ఏంటో వాళ్ళకి అర్థం కాదు. అప్పుడే కావో బిన్ అనే సైంటిస్ట్ 16.7 అని అరుస్తాడు. ద థర్డ్ కాస్మిక్ వెలాసిటీ ఆఫ్ సోలార్ సిస్టమ్ 16.7 km/s. ద థర్డ్ కాస్మిక్ వెలాసిటీ ఆఫ్ సోలార్ సిస్టమ్ అంటే ఏదైనా వస్తువు అంటే స్పేస్ షిప్ లాంటిది సోలార్ సిస్టమ్ లోంచి బయట స్పేస్ లోకి వెళ్లాలంటే అది ముందు ఎర్త్ ఆర్బిట్ లోకి వెళ్ళాలి. అందుకు అవసరమైన స్పీడ్ ని ఫస్ట్ కాస్మిక్ వెలాసిటీ అంటారు. తర్వాత అది ఎర్త్ గ్రావిటీ నుంచి తప్పించుకోవాలి. అందుకు అవసరమైన వెలాసిటీని సెకండ్ కాస్మిక్ వెలాసిటీ అంటారు. ఇక ఫైనల్ గా అది సన్ గ్రావిటీ నుంచి కూడా తప్పించుకుని ఎర్త్ ఆర్బిట్ లోంచి స్పేస్ లోకి వెళ్లాలంటే సెకండ్ కి 16.7 కిలోమీటర్స్ వేగంతో ప్రయాణం చేయాలి. ఆ వేగాన్ని థర్డ్ కాస్మిక్ వెలాసిటీ అని పిలుస్తారు. అంటే అంతకంటే తక్కువ స్పీడ్ లో ట్రావెల్ చేసే స్పేస్ షిప్ ఏది సోలార్ సిస్టమ్ ని దాటి బయటికి వెళ్లలేదన్నమాట. ఒకవేళ లైట్ స్పీడ్ ని కనుక 16.7 km/s కంటే తగ్గించగలిగితే లైట్ కూడా సన్ గ్రావిటీ నుంచి తప్పించుకుని స్పేస్ లోకి వెళ్లలేదు. అప్పుడు బయట నుంచి చూసే వాళ్ళకి ఆ లైట్ కనిపించదు. అందువల్ల సోలార్ సిస్టమ్ మొత్తమే ఒక బ్లాక్ హోల్ లాగా అనిపిస్తుంది. ఇది సేఫ్టీ నోటీస్ ఎలా అవుతుందంటే లైటే సోలార్ సిస్టమ్ నుంచి తప్పించుకుని వెళ్ళలేనప్పుడు దాని స్పీడ్ ని దాటి ఏది ప్రయాణం చేయలేదు కనుక ఎర్త్ కి చెందిన ఎటువంటి స్పేస్ షిప్ సోలార్ సిస్టమ్ ని దాటి బయటికి వెళ్ళలేదు. సోలార్ సిస్టమ్ మొత్తం ఇక ఆ కథల్లోని స్టోరీలెస్ కింగ్డమ్ లాగా ఐసోలేట్ అయిపోతుంది. మిగతా యూనివర్స్ తో దాని సంబంధాలు శాశ్వతంగా తెగిపోతాయి. అంటే ఇక మన వల్ల బయట సివిలైజేషన్స్ కి ఎటువంటి ప్రమాదం లేనట్టే కదా. దూరం నుంచి చూసి ఈ చుక్కలాంటి బ్లాక్ హోల్ ని గమనించిన వేరే సివిలైజేషన్స్ కి ఒక సేఫ్టీ నోటీస్ అందుతుంది. వాళ్ళు ఆ బ్లాక్ హోల్ లోంచి బయటకు రాలేరు కనుక మనకు ఎటువంటి ప్రమాదం లేదు అనుకుని మన మీద డార్క్ ఫారెస్ట్ అటాక్ చేయకుండా వదిలేస్తారు అన్నది యూన్ తన కథల ద్వారా చెప్పిన మరో సీక్రెట్. తర్వాత ప్రజలు ఈ కాన్సెప్ట్ ని బ్లాక్ డొమైన్ అని పిలవడం మొదలుపెట్టారు. ఇలా యూన్ తన ఫెయిరీ టైల్స్ లో దాచిన 2 సీక్రెట్స్ తెలిసాయి గానీ స్పెషలిస్ట్లకు అర్థం కాంది ఇంకోటి. అవే నీడిలై వేసే పెయింటింగ్స్. అవి దేన్ని రిప్రజెంట్ చేస్తాయో అలా మనుషులు పెయింటింగ్స్ గా మారడం వెనుక అర్థం ఏమిటో మాత్రం ఎంతగా తల్లు బాదుకున్నా ఐడీసీకి అర్థం కాలేదు. ఫైనల్ గా కర్వేచర్ ప్రొపల్షన్ ద్వారా సోలార్ సిస్టమ్ నుంచి ఎస్కేప్ కావడం లేదా లైట్ స్పీడ్ ని తగ్గించి అక్కడే సీల్ కావడం అనే 2 చాయిస్ల్లో భూమి ఏది తీసుకుంటుంది? డార్క్ ఫారెస్ట్ అటాక్ ని ఏ పద్ధతిలో తప్పించుకుంటుంది? అసలు తప్పించుకుంటుందా? ఇంతకీ ట్రై సోలారిస్ ప్లానెట్ మీద డార్క్ ఫారెస్ట్ అటాక్ జరిగిందా? నీడిలై పెయింటింగ్స్ వెనక ఉన్న రహస్యాలేంటి? ఇవన్నీ మరో వీడియోలో చెప్తాను. ఇప్పటికే చాలా పెద్ద వీడియో అయిపోవడం వల్ల ఇక్కడతో ఆపేస్తున్నాను. ఇంకా లైక్ షేర్ అడిగే ఓపిక కూడా లేదు. మీరే చేసేయండి. మళ్ళీ నెక్స్ట్ వీడియోతో కలుద్దాం. అప్పటి వరకు బై బై.